హలో మూవీ లవర్స్. టాలీవుడ్లో ప్రయోగాత్మక చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన శర్వానంద్ ఈసారి మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్డ్రాప్లో బైకర్ అనే సరికొత్త సినిమాతో మన ముందుకొచ్చారు. ఇండియాలోనే ఫస్ట్ టైం ఇలాంటి రేసింగ్ డ్రామా రావడం సినిమాపై భారీ అంచనాలను పెంచింది. మరి ఈరోజు విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా? శర్వానంద్ ఖాతాలో మరో హిట్ పడిందా? లెట్స్ స్టార్ట్ అవర్ రివ్యూ. కథ విషయానికొస్తే విక్కీ అనే ఒక రేసర్ చుట్టూ తిరుగుతుంది. తన తండ్రి రాజశేఖర్ దగ్గరే ట్రైనింగ్ తీసుకుంటూ గ్లోబల్ ఛాంపియన్షిప్ గెలవాలనేది విక్కీ కల. కాని తండ్రి కొడుకుల మధ్య ఉన్న విభేదాలు వీరి లక్ష్యానికి అడ్డుగా మారతాయి. విక్కీ విజయంలో అతని భార్య పాత్ర ఏంటి అనేదే ఈ సినిమా కథ. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే శర్వానంద్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారని చెప్పాలి. ముఖ్యంగా 18 ఏళ్ల కుర్రాడిగా మరియు 30 ఏళ్ల మెచ్యూర్డ్ మ్యాన్గా ఆయన చూపించిన వేరియేషన్స్ అద్భుతం. ఈ సినిమా కోసం ఆయన ఫిజికల్గా చాలా కష్టపడ్డారు. అది ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఇక రాజశేఖర్ గారి గురించి చెప్పాలి. చాలా కాలం తర్వాత ఒక పవర్ఫుల్ మరియు ఎమోషనల్ రోల్లో ఆయన ఒదిగిపోయారు. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్ సినిమాకి మెయిన్ పిల్లర్స్. హీరోయిన్ మరియు మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు బాగా నటించారు. సాంకేతికపరంగా ఈ సినిమా హై స్టాండర్డ్స్లో ఉంది. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి మోటోక్రాస్ రేసింగ్ను కేవలం ఒక క్రీడగా కాకుండా ఒక ఎమోషన్గా ప్రెజెంట్ చేశారు. జిబ్రాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి పెద్ద యాసెట్. రేసింగ్ సీక్వెన్స్ వస్తున్నప్పుడు వచ్చే బీట్స్ థియేటర్లో ఆడియన్స్కు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. జే యువరాజ్ సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. డర్ట్ ట్రాక్స్ మీద బైక్స్ దూసుకెళ్తుంటే మనం కూడా ఆ రేస్లో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపిస్తాయి. స్పోర్ట్స్ డ్రామా సినిమాల్లో ఉండే రెగ్యులర్ టెంప్లేట్ అక్కడక్కడ కనిపిస్తుంది. చివరిగా చెప్పాలంటే బైకర్ ఒక పక్కా ఎమోషనల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. రేసింగ్ ఇష్టపడేవారికే కాకుండా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కోరుకునేవారికి కూడా ఈ సినిమా బాగా నచ్చుతుంది. శర్వానంద్ కెరియర్లో ఇదొక స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది. డోంట్ మిస్ ఇట్.